ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు మనకు శుక్రవారం, మార్గశిర మాసంలో వచ్చే శుక్రవారం. అంతేకాకుండా రేపు మనకు మధ్యాహ్నం వరకు పంచమి తిథి కూడా ఉందండి. కాబట్టి రేపటి రోజున చాలా మంగళకరమైన శుక్రవారం అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఈ మార్గశిర మాసంలో మనకు పంచమి తిథి అలాగే శుక్రవారం కలిసి వచ్చిన ఈ యొక్క 20వ తేదీ శుక్రవారం రోజున మనం చెప్పుకోవలసిన ఒక మంచి మంత్రం గురించి, అలాగే ఇది ఎప్పుడు చెప్పుకోవాలి అంటే మీరు అన్నం వండేటప్పుడు ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకున్నప్పుడు మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు లేకుండా మీ ఇంట్లోనే మహాలక్ష్మీదేవి కొలువై ఉండటం ఎవ్వరు కూడా ఆపలేరండి. అంత అద్భుతమైన రోజున ఈ యొక్క మంత్రం మీరు అన్నం వండేటప్పుడు చెప్పుకున్నప్పుడు చాలా పవర్ఫుల్గా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. ఇక ఆ అన్నం వండేటప్పుడు ఎలా చెప్పుకోవాలి, ఎప్పుడు చెప్పుకోవాలి, ఆ మంత్రం ఏంటి అని మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మనకు రేపటి రోజున పంచమి తిథి అనేది మధ్యాహ్నం 1 గంట వరకు పంచమి తిథి ఉందండి. కాబట్టి ఇవాళ అంటే 19వ తేదీ సాయంత్రం ఎవరైతే పూజ అయితే చేసుకోలేదో రేపటి రోజున మనం 20వ తేదీ ఉదయాన్నే పూజ కూడా చేసుకోవచ్చు. మీరు 1 గంట దాకా పంచమి ఉంది కాబట్టి మీరు పనులన్నీ చేసుకొని అమ్మవారికి, వారాహి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవికి మనం పూజ కూడా చేసుకోవచ్చు. అందులో ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి మనం పూజ చేసినప్పుడు అత్యంత ప్రీతికరంగా మనకు చాలా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. అంతేకాకుండా రేపటి రోజున చెప్పుకోవలసిన ఆ మంత్రం ఏంటి అంటే, రేపు మనకు శుక్రవారం అని చెప్పాం కదా, ఉదయాన్నే మనం కొన్ని చిన్న పనులన్నీ చేసేసుకొని చక్కగా స్నానం చేసి వంట దగ్గరికి వెళ్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరు అన్నం వండుకుంటారు. అన్నం వండే ముందు ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకోవాలండి. ఆ మంత్రం ఏంటి అంటే, అసలు ఎలా చెప్పుకోవాలి ఆ మంత్రం అంటే, మనం అన్నం వండేటప్పుడు ఎసురు పెడతాము. ఎసురులో వచ్చి నానబెట్టుకున్న బియ్యం అనేది వేస్తాం కదా, ఇలా వేసేటప్పుడు ఈ మంత్రం చెప్పుకోవాలన్నమాట. ఎలా అంటే, ఎసురు మరుగుతూ ఉంటుంది. మనం కడిగి పెట్టుకున్న బియ్యం అందులో వేసేటప్పుడు ఒక పిడికెడు బియ్యం అనేది చేతిలో పట్టుకొని మీ గుండె దగ్గర, మీ హృదయం దగ్గర ఇలా పెట్టుకొని ఒక పిడికెడు నీళ్ళతోటే తీసుకొని బియ్యం మాత్రం ఒక పిడికెడు తీసుకొని మీ గుండె దగ్గర, అంటే ఫస్ట్ బియ్యం వేసేయకుండా ఇంకా వేస్తారనగా అంటే ఎసుట్లో వేయకముందు ఒక పిడికెడు బియ్యాన్ని తీసుకొని మీ హృదయం ముందు పెట్టుకొని ఇప్పుడు స్క్రీన్లో ఉన్న ఈ మంత్రం చెప్పుకోండి. ఓం శ్రీం శ్రీయై నమః, శ్రీ మహాలక్ష్మియే నమః, శ్రీ అన్నపూర్ణాదేవియే నమః అని ఒక 9 సార్లు అనేది ఈ మంత్రం చెప్పుకొని తర్వాత ఎసుట్లో వేసేసేయండి. ఇంకా యాజ్ యూజువల్గా మీరు అన్నం వంచుకొని నార్మల్గా తినేసేయచ్చు. ఒకవేళ మేము ఎసుట్లో వేసుకోమండి, కుక్కర్లో వేస్తాం అనుకున్నప్పుడు మీరు బియ్యం కడిగి ఆ యొక్క కుక్కర్లో వేసేటప్పుడు, ఆ నీళ్ళల్లో వేసేటప్పుడు కూడా ఇదే విధంగా చెప్పుకోవచ్చు. రైస్ కుక్కర్లో అయినా ప్రెషర్ కుక్కర్లో అయినా ఎలా వండుకుంటారో అలా పిడికెడుతో వేసేటప్పుడు ఇలా ఫస్ట్ బియ్యాన్ని మీ హృదయం దగ్గర పెట్టుకొని ఈ యొక్క మంత్రం చెప్పుకోండి. చాలా ప్రాముఖ్యతగా మీ ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయండి. ప్రతిరోజు చెప్పుకున్న చాలా మంచిదే. అదేవిధంగా రేపటి రోజున ముఖ్యంగా మార్గశిర మాసంలో ఈ యొక్క లక్ష్మీ శుక్రవారం రోజున, అంతేకాకుండా మనకు పంచమి తిథి ఉంది కాబట్టి రేపటి రోజున ఎవ్వరు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవటం, అందులో అన్నం వండేటప్పుడు బియ్యాన్ని పట్టుకొని చెప్పటం ఎవ్వరూ మరవద్దు. ఇక యాజ్ యూజువల్గా మనం మహాలక్ష్మీదేవికి, శ్రీ మహాలక్ష్మికి ఎలా అయితే శుక్రవారం పూజని చేసుకుంటారో అలాగే చక్కగా చేసేసుకోండి. తప్పకుండా అమ్మవారి కటాక్షం తప్పకుండా ఉంటుందండి. ఇక మనం పూజ చేసుకున్న తర్వాత సాంబ్రాణిలో కానీ అలాగే దీపం వెలిగేటప్పుడు కానీ కొంచెం పచ్చ కర్పూరం అనేది వేసి మనం ఆ దీపంలో, వెలుగుతున్న దీపంలో పచ్చకర్పూరం నలిపి వేస్తే ఆ సువాసన భరితంకి మన పూజ రూమ్ కూడా చాలా మంగళకరంగా మంచి దైవీహ శక్తితో మంచి సువాసనగా ఉంటుంది. అంతేకాకుండా మనకు చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉంటుందన్నమాట. దీనివల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై మనకు సిరి సంపద కలగచేయటం ఖాయమండి. అదేవిధంగా మనం సపరేట్గా కూడా సాయంకాలాల పూట కానీ ఒక ప్రమిదిలో నూనె అనేది పోసి ఒక యాలుక, అలాగే ఒక లవంగ, కొంచెం
పట్ట, అలాగే ఇది ఉంటుంది కదా కొంచెం పచ్చకర్పూరం, ఇవన్నీ నూనెలో వేసి దీపం వెలిగించినప్పుడు ఆ వేడికి మంచి సువాసన భరితంగా మన ఇంట్లో ఫామ్ అవుతుందన్నమాట. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ ఏంటంటే మహాలక్ష్మీదేవికి ఎక్కువ ఇష్టం. మన ఇంట్లో వచ్చి కొలువై ఉండటానికి, మనకు డబ్బు పరంగా మంచి అభివృద్ధి కలగటానికి ఈ దీపం అనేది కూడా వారంలో ఒక్కరోజు, శుక్రవారం రోజు అయినా సరే మన ఇంటిలో సపరేట్గా, అంటే నట్టింట పెట్టే దీపం కాకుండా ఈ దీపం అనేది పెట్టుకోవటం చాలా శ్రేష్టం అండి. ఖచ్చితంగా పెట్టి చూడండి, మంచి లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.